సిటీ న్యూస్కు స్వాగతం. గుమ్మటాల చెరువు స్థలం విషయంలో వైసీపీ నాయకులు అనవసర రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని 23వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి చింతా చిన్ని ఆరోపించారు. గుమ్మటాల చెరువు స్థలం విషయంలో వైసీపీ నాయకులు అనవసర రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని 23వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి చింతా చిన్ని ఆరోపించారు. 23వ డివిజన్ పరిధిలోని గుమ్మటాల చెరువు ఇప్పటికే ఇళ్లు వేసుకున్న వారికి గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. మొత్తం 18 ఎకరాల ఈ స్థలంలో మంత్రి కొల్లు రవీంద్ర సూచనలతో మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో 10 ఎకరాలకు ఫెన్సింగ్ వేయడం జరిగిందన్నారు. గతంలో ఎవరూ ఈ విధంగా ఫెన్సింగ్ వేయలేదని, ఈ స్థలాన్ని పార్కు తదితరమైనవి ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తామన్నారు. ప్రస్తుతం నివాసం ఉంటున్న వారికి కూడా పొజిషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయన వివరించారు. గుమ్మటాల చెరువులో ఆక్రమణలు అన్ని ప్రభుత్వాల పాలనలో జరిగాయని, అయితే వైసీపీ నాయకులు మట్టి తోలుకునే విషయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకోమన్నందుకు రాజకీయం చేయటం తగదన్నారు. 23వ వార్డులో మాజీ కార్పొరేటర్నే, ఈ వార్డుకి కూడా ఇన్ఛార్జిగా నేను సేవలు అందిస్తున్నాను. ఇది గతంలో 18 ఎకరాల నర్రా అని మొత్తం సర్వే చేయించాం. 18 ఎకరాలు మొత్తం. అది నరసింహంగుడి బ్యాక్ సైడ్ కాడ ఈ గోటాల చెరువులోనే ఉంది. అలాగే అటు ముస్లిమ్స్ ఏరియా, చిన్నోలింగపాలెం, అలాగే ఈ బిల్డింగ్లు కనపడే మొత్తం ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఆక్రమణ జరుగుతుందని చెప్పి ఏ గవర్నమెంట్ ఎవరు చేయలే. గతంలో వైసీపీ గవర్నమెంట్లో కాడ చాలా షెడ్లు వేశారు. అవన్నీ కాడ తీపిచ్చి మేము ఇలా ఆక్రమణ జరుగుతుందని చెప్పి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టానని చెప్పి మంత్రి గారికి చెప్తే, ఏ గవర్నమెంట్లో కాడ ఫినిషింగ్ అయిపోతే తెలుగుదేశం గవర్నమెంట్లో 10 ఎకరాల దాకా ఉన్న మొత్తం సర్వే చేయించి టౌన్ ప్లానింగ్ వాళ్ళని కమిషనర్ గారు మొత్తం అంతా చెప్పి ఇమీడియట్గా వేయాలని చెప్పి కొల్లు రవీంద్ర గారు చిన్ని నువ్వు దగ్గరుండి చేయమంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉన్నంత వరకు మేము ఫినిషింగ్ వేయించాం. మొన్నొచ్చి గతంలో వాళ్ళు కాడ మట్టి తోలుకుంటే తోలుకోవచ్చు, నేను ఎక్కడే ఇబ్బంది పెట్టకుండా జనానికి ఇబ్బంది లేకుండా చేసుకోమంటే దీన్ని ఏదో రాజకీయించేది అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఓట్ల కోసం ఓట్ల గురించి అడుక్కోండి. నేను ఓడిపోయాను, ఆ టైం వచ్చేటప్పుడు నాకు ఓట్లు వేయండి అని. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చింతా చిన్ని ఏం చేశాడు ఏంటి అనేది మీ అందరూ తెలుసుకుని మాట్లాడాలి. ఏదో గతంలో మేమేదో గెలిచినప్పుడు మేము చేస్తామనుకుంటే మీరు ఏం చేశారో నాకు అన్నీ తెలుసు. అంతకుముందల దగ్గర 10 ఎకరాల దాకా ఆక్రమణ జరిగింది. అయితే అది కోర్టులో ఉంది. కోర్టు అనేది ఏ నిర్ణయిస్తుంది అనేది తర్వాత విషయం. మేము వచ్చిన తర్వాత తెలుగుదేశం గవర్నమెంటు వచ్చిన తర్వాత 4 నెలల్లోనే మొత్తం ఉన్నంత వరకు ఫినిషింగ్ వేసాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ చెరువులో ఒక సైడ్ అంపడ ఉన్న ఇళ్ళన్నీ కాడ పొజిషన్ సర్టిఫికెట్లు ఇప్పించి రాజశేఖర రెడ్డి టైంలో చాలామంది ఇల్లు కట్టుకుందాం వాస్తవం. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆక్రమణ జరగకుండా మాత్రం జరగల. మా కార్యకర్త ఏచి ఒకడో ఇద్దరు. అలాగే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాడ చాలామంది అంతకుముందల పార్టీ చేసిన వాళ్ళు ఈ ఏరియా మొత్తం కాడ పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఇల్లు కట్టడం జరిగింది. ఇది తీయటం అంటే చిన్న విషయం కాదు. ఏదో మేము ఓడిపోయాము రాజకీయాలు చేయాలంటే అది రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. ఉన్నదాన్ని ఎలా చేయాలి ఏం చేయాలని చూసుకోవాలి. కానీ నేను ఆ రోజున కాడ చెప్పా, మీరు కట్టుకుంటే కొల్లు రవీంద్ర గారికి మళ్ళీ నేనేదో ఇచ్చేసారని చెప్పి గొడవలు అయితే అని చెప్పి 4 రోజులు ఆగమంటే వచ్చి రాజకీయం చేస్తే అది కరెక్ట్ కాదు. ఏదైనా చేస్తే కరెక్ట్గా చేయండి. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టారు. గతంలో ఒక 15-20 మంది పెన్షన్లు తీశారు. 15-20 మంది పెన్షన్లు తీశారంటే ఆ పెన్షన్లతో ఆధారాలతో సహా ఉన్నాయి. ఆమె పెన్షన్ తీశారు. ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ గారు లెటర్ పెట్టాం. మినిస్టర్ గారు ఇప్పుడు నా ఇంట్లో డబ్బులు ఇవ్వట్లా, ప్రభుత్వం డబ్బులు ఇవాళ నేను చేయాలనుకుంటే చిన్న విషయం పని. ఎవరైనా కానీ 8 నెలల్లో పలానాడు పెన్షన్ తీసామని కానీ, లేకపోతే చింతాజీని నెల మాకు పెన్షన్ అవ్వట్లేదు కానీ ఎవడన్నా వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటాక రెడీగా ఉన్నా. 8 నెలలు ఎవడన్నా కంప్లైంట్ చేస్తే రాజకీయాలు చేయండి. ఇది కరెక్ట్ కాదు. ఇది గతంలో ఎప్పుడు చేశారు, ఇది ఆధారాలు సహా ఉన్నాయి. నేను ఎవడన్నా పెన్షన్ తీసానా, లేకపోతే ఎవడన్నా ఇబ్బంది పెట్టానా, లేకపోతే మేము వచ్చామని చెప్పి ఏమన్నా స్టేషన్లో పెట్టించానా మా గవర్నమెంట్ వచ్చిందని? ఎన్ని ఉన్నాయి ఆధారాలతో. ఇప్పుడు గవర్నమెంట్ ఉందని చెప్పి మనమేదో నేను మినిస్టర్ గారిని అడుగునో ఎవడి మీద కేసులు పెడితే అది రాజకీయం కాదు. నాది ఎంతోమందిని అడుగుని ఎంతోమందిని ఇచ్చేశారు. అది మీరు పూర్తిగా ఏంటి అనేది ఆలోచించండి. 23వ వార్డు సభ్యురాలనండి నేను. నాకు దాదాపు నేను ఒక వీడియోని నా భర్త చనిపోయిన దగ్గర నుంచి నాకు తెలుగుదేశంలో 200 దగ్గర నుంచి పెన్షన్ పెట్టారండి. నాకు అప్పటి నుంచి పెన్షన్ 200 దగ్గర నుంచి 1000 దగ్గర నుంచి తెలుగుదేశంలోనే 2000 చేశారండి. ఆ తర్వాత వీళ్ళు 250 రూపాయలు ఒక్కసారి పెంచి ఒక 6 నెలలు ఇచ్చారండి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత.
నన్ను చాలా ఇబ్బందులు పెట్టి వాలంటీర్స్ ఈవిడ ఫలానా ఫలానా అని చెప్పేసి నా పెన్షన్ సడన్గా ఆపేశారండి. అదే కాకుండా మా బాబుకి ఆటో తరపున 18,000 రూపాయలు ఎంతో పడేయండి. అవి కూడా వాడు చప్పగా ఎలా ఇచ్చారంటే వాడికి వలస కార్మికుడు అని పెట్టారండి. మా అబ్బాయిని వలస కార్మికుడు అని చెప్పి తనకి వచ్చే ఆటో తరపున డబ్బులు కూడా రాకుండా చేశారు. నాకు 18,000 రూపాయలు ఒక్కసారి వేశారండి. రెండోసారి వాలంటీర్స్ ద్వారా అవి కూడా తీసేశారు. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు వీళ్ళొచ్చి. నాకు కొత్తగా మళ్ళీ పెన్షన్ ఇప్పించాలని మా చింతా చిన్నిని పలుమార్లు అడుగుతున్నాను. 23వ డివిజను హరిజనవాడ పక్కనే టవర్లో సెల్ ఫోన్ టవర్ కడుతున్నారు. అక్కడ మేము గిరిజనులు అందరం మొత్తం చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు అందరం కూడా చింతా చిన్ని గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా అడ్డుకుని దాన్ని నిలిపివేసాము. ఇప్పుడు ఏ గవర్నమెంట్లో? వైసీపీ గవర్నమెంట్లో మేము అందరం కూడా అడ్డుకుని దాన్ని నిలిపివేసాం. నిలిపివేసినాక తర్వాత కూడా చాలామంది అందరూ కూడా వచ్చి దాన్ని జగన్ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం జరిగిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. జగన్ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డ మండలం పులిగడ్డలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయం వద్ద జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఇరిగేషన్, డ్రైనేజీ శాఖల అధికారులు, నీటి సంఘాల అధ్యక్షులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన అంబటి రాంబాబు గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఇప్పటికే O&M, ఫ్లడ్ డ్యామేజ్ రిలీఫ్ ఫండ్, స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ నిధులు 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. పులిగడ్డ అక్విడేటర్ను 1,10,00,000 రూపాయలతో పూర్తిస్థాయిలో ఆధునీకరణ పనులు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గంలో మరో ప్రధాన సమస్య అవుట్ఫాల్ స్లూయిజ్లను పూర్తిస్థాయిలో పునర్నిర్మాణం చేసేందుకు 38 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేయించి ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా జలవనరుల శాఖ మంత్రి స్పందిస్తూ నాబార్డు ద్వారా గానీ, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గానీ నూతన అవుట్ఫాల్ స్లూయిజ్లు నిర్మిస్తామని ప్రకటించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు అయినంపూడి భానుప్రకాష్, బండిరెడ్డి మల్లికార్జునరావు, ఇరిగేషన్ శాఖ డీఈ పులిగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని తోటమూల సెంటర్లోని టీడీపీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు. 1,00,000 సభ్యత్వ నమోదుతో టీడీపీ రికార్డు సృష్టించిందని, ఒక ప్రాంతీయ పార్టీ 1,00,000 సభ్యత్వం కలిగి ఉండడం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. 100 రూపాయల సభ్యత్వ నమోదు తీసుకుంటే 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. సాధికార సారథుల నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన నాయకులను కోరారు. సూర్యఘర్ పథకం ప్రతి ఇంటికి అమలయ్యేలా నాయకులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చేనేత సమస్యలను మంత్రి సవిత దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వంలో రద్దయ్యాయని, వాటిని మరలా పునరుద్ధరించాలని ఆయన ఎమ్మెల్యేని కోరారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అర్జా వెంకటనగేష్, 4 మండలాల అధ్యక్ష కార్యదర్శులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వాన్ని ఈరోజు మనందరం కూడా పూర్తి చేసుకున్నాం. దానికి మీ అందరికీ కూడా కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడూ లేదు ఇంత భారీ సభ్యత్వాలు. అదేవిధంగా మరి మొత్తం కనుక చూసినట్టయితే ఓవరాల్గా మనం 24% పైగా సభ్యత్వాన్ని ఈ నియోజకవర్గం ఓటర్లకి మనందరూ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదో సభ్యత్వం తీసుకోవడం కాదు, దానికి సంబంధించినటువంటి ఇందాక పెద్దలు చెప్పారు నాగబాబు గారు కూడా, ఏదైతే ఎక్కడైనా ఇన్సిడెంట్ అనుకోనేటువంటి సంఘటన యాక్సిడెంట్ బెనిఫిట్ ఇస్తా ఉన్నాం కాబట్టి జరిగినప్పుడు దాన్ని కూడా క్లెయిమ్ చేసి వారందరికీ కూడా అందజేస్తా ఉన్నాం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తప్పకుండా ఇంతటి భారీ స్థాయిలో ఈ రోజున సభ్యత్వాన్ని పూర్తి చేసుకున్నందుకు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకి, ఈ సభ్యత్వాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మనం ఆల్రెడీ
కుటుంబ సాధికార సారథులను కూడా నియమించుకోవడం ప్రారంభించాం. ఆల్రెడీ మండలాల్లో కానివ్వండి, టౌన్లో కానివ్వండి మీటింగ్ చేసుకుని ఆల్రెడీ ఆ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేశారు. అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. గతంలో కూడా మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని చేసాం. ఎట్లాగంటే ప్రతి 60 ఓట్లకి 2 నియమించుకుంటా ఉన్నాం. ఒక మేలు ఒక ఫిమేలు వాళ్ళందరినీ కూడా నియమించుకుంటా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఎక్కడన్నా మండల కమిటీలు, పంచాయతీ కమిటీలు, మున్సిపాలిటీలు అయితే వార్డు కమిటీలు వేసుకుని తర్వాత నియోజకవర్గ స్థాయి కానీ జిల్లా కమిటీలు ఎన్నిక తర్వాత మరి మహానాడులో వెళ్ళేదానికి ఈ 2 నెలలు కూడా మరి మనందరికీ మరి రాష్ట్ర పార్టీ మళ్ళీ పని కల్పించింది. ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు కానీ, మండలాలు కానీ, మున్సిపాలిటీ కానీ మనం ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఈ రోజున మరి సభ్యత్వాలు ఉన్నటువంటి వాళ్ళు, బాగా పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ గృహసారథుల్లో కానీ, బూత్ కమిటీల్లో కానీ, గ్రామ కమిటీల్లో కానీ, మున్సిపాలిటీ వార్డు కమిటీల్లో కానీ వేసుకుని మరి మొత్తం నియోజకవర్గం అంతా కూడా మరి స్థానిక లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇది మన అందరికీ ఒక మంచి అవకాశం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇక్కడి నుంచి ఈ రోడ్డు కమిటీలు వీటితో పాటుగానే మరి ప్రభుత్వం కూడా మరి మే నెల నుంచి ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6 హామీలు సంక్షేమ పథకాల్ని తిరిగి ప్రవేశపెడతాము, వాళ్ళకి న్యాయం చేస్తామనేటువంటి భరోసా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులు చెప్పకపోయినప్పటికీ లీడర్స్గా మనం చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్కటి ఒకేసారి 12 మళ్ళీ తిరిగి పునరుద్ధరించకపోయినా ఒక్కొక్కటి మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంది. లాస్ట్ ఇయర్ బడ్జెట్లో మార్చి 30వ తారీఖు వరకు, అంటే ఈ నెల 31 వరకు ఉన్నటువంటి బడ్జెట్లో 5 కోట్లు థ్రిఫ్ట్ ఫండ్ కేటాయించడం జరిగింది. అన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి ఫైనాన్స్ దగ్గర పెండింగ్ ఉంది. ఆ 5 కోట్ల రూపాయలు కానీ రిలీజ్ అయ్యేటట్టయితే పెడన కాన్స్టిట్యున్సీలోనే 2,70,00,000 రూపాయలు చేనేత కార్మికులకి దాదాపు 3,500 మందికి వస్తుంది. ఇది చాలా గొప్ప వరం. కాబట్టి అవి త్వరగా వచ్చే విధంగా ఇప్పటికే శాసనసభ్యులు వారు మాట్లాడారు. మరొకసారి మాట్లాడి టైం అవుతుంది, నెల ఎండింగ్ అవుతుంది కాబట్టి 31 లోపల క్లియరెన్స్ అవ్వాల్సింది కాబట్టి ఆ థ్రిఫ్ట్ ఫండ్ వచ్చే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మనవి చేసుకుంటూ ఈ నెల 28వ తేదీన అవనిగడ్డలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ నెల 28న అవనిగడ్డలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 28న అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో ముత్తూట్ మనీ లిమిటెడ్, కేఎల్ గ్రూప్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు 10th ఇంటర్ డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసిన 19 నుండి 30 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపికైన వారికి ఆసక్తికర వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, మార్చి 28న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. మెగా డిఎస్సీని వెంటనే విడుదల చేయాలని అవనిగడ్డలో డిఎస్సీ విద్యార్థులు ఆందోళన జరిపారు. మెగా డిఎస్సీని వెంటనే విడుదల చేయాలని అవనిగడ్డలో డిఎస్సీ విద్యార్థులు ఆందోళన జరిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డిఎస్సీని ప్రకటించాలని రోడ్డుపై విద్యార్థులు బైఠాయించారు. వందలాదిగా డిఎస్సీ నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించి ఈ నిరసనలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో డిఎస్సీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. అవనిగడ్డలోని రాజీవ్ చౌక్ వద్ద ధర్నా, మానవహారం అనంతరం వారు ప్రధాన రహదారి వెంట భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గొంతుక అధికారంలోకి రాగానే మోగబోయిందంటూ వారు నినాదాలు చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఇదే పరిస్థితి వచ్చింది, మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. మేము మిమ్మల్ని నమ్మి ఎమ్మెల్సీ ఓట్ల ఎలక్షన్లో మిమ్మల్ని గెలిపించాం, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం. మీరు ఇప్పుడు మోసం చేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.